తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ల హక్కులను విస్మరించిందని ప్రగతి మత్స్యకార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తెం శ్రీనివాస్ ఆరోపించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన ముదిరాజ్ అధ్యయన వేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. మత్స్యకార్మికులకు ఆర్థిక సహాయం, ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ వాటిని అమలు చేయలేదని అన్నారు. ముదిరాజ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఉస్తెం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే దృష్టి సారించి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్లను సత్కరించారు. క్రమశిక్షణ కమిటీ జిల్లా చైర్మన్ కారుపాకల శ్రీనివాస్ కూడా ముదిరాజ్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ముదిరాజు మత్స్యకారులకు సహకారం అందించే విషయంపై ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణ అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వ ఎలక్షన్ల ముందు ముదిరాజు బిడ్డలకు ఇచ్చినటువంటి మాట నిర్వీర్యం అయిపోయిందనేటువంటిది స్పష్టత వచ్చేసింది. ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయింది. గత ప్రభుత్వం ఏంటంటే మరి దగాపడ్డ ఇటువంటి విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మాకు చేస్తాయని చెప్పి మా ముదిరాజు బిడ్డలు 100% ఈ గెలుపు కోసం కీలక పాత్ర పోసినటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో మరి పూర్తి స్థాయిలో ఆ యొక్క బలాన్ని, మాకున్నటువంటి శక్తిని, యుక్తిని, మా యొక్క ఓటు బ్యాంకు అర్థం లేకుండా పోయిందనేటువంటిది మేము బాధపడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా వాస్తవాలను వర్గీకరించి మేమెంతో మాకంత నిదానాన్ని బలపరిచి చట్టసభల్లో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు మా బిడ్డలకు చేయుత ఇవ్వవలసినటువంటి అవసరం మరి ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ఖజానాకు కీలకంగా మారినటువంటి ఆర్థిక వనరులు చేకూరుస్తున్నటువంటి సంఘాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం మత్స్యకార్మిక సహకార సంఘాలు అన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వ పాలకులు గుర్తించాలి. భిన్నమైనటువంటి మెజార్టీ మారి, భిన్నమైనటువంటి ఆదాయం ఇచ్చేటువంటి సామాజిక వర్గం మరి ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేవనేటువంటి దానిలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ మధ్యనే మా ముదిరాజు బిడ్డలు మా హక్కుల పరిరక్షణకై మాకున్నటువంటి మెజార్టీ దృష్టిలో పెట్టుకొని, మాకున్నటువంటి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని, మాకున్నటువంటి వివక్షతను దృష్టిలో పెట్టుకొని మరి పాదయాత్ర చేసేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. మరి పాదయాత్ర మేము ఎందుకు చేయాలి? ఆ పాదయాత్ర చేయవలసిన అవసరం మాకేమొచ్చింది? మాకు చేతగాకనా, మాకు మెజార్టీ లేకనా, చట్టాలు తెలియకనా మా బిడ్డలు పాదయాత్ర చేసే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలను మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా పాదయాత్ర చేసే పరిస్థితిని రాకుండా కనీసం మా హక్కుల పరిరక్షణకై 50% అన్న ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమాలలో రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు, అనేక ఉద్యమాలు, జైలు జీవితాలు, మానవహారాలు, అనేక విధాలల్లో ఈ ముదిరాజు జాతి ముందుండి ఆనాడు తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించింది. అందులో భాగంగానే మా నాయకులు, మా జాతి పీత లాంటి మా ఈటల రాజేందర్ గారు మరి ఆ తెలంగాణ ఉద్యమానికి బీజం పోసి అనేక కార్యకర్తలను తయారు చేసి, అనేక ఉద్యమకారులను తయారు చేసి మరి తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించి
అనేక ఆర్థిక వనరులు ఖర్చులు పెట్టి ఆ కీలక పాత్ర పోసినటువంటి మా ఈటల రాజేందర్ను విశ్రమించి ఇలా ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది అనేటువంటి విషయం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలు మరి ఆదేశం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈటల రాజేందర్ ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాలకు వాళ్ళ మనసులు గెలిచి నిలిచినటువంటి వ్యక్తిగా, మానవ రూపంలో దేవునిగా మరి మా అలాంటి బిడ్డ మా జాతిలో ఇప్పుడు అనేటువంటిది కూడా నిజంగా కూడా మా జాతి చేసుకున్నామనుకుంటున్నాం. అలాంటి వ్యక్తిగా ఈ మధ్యలో లేనిపోని చివరకు లేనిపోని అసత్య భావనలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ మీరు ఎన్ని చేసినా ఆయన శివపుత్రుడు, దేవతల దీవెన స్వీకరించినటువంటి నాయకుడు మా ఈటల రాజేందర్ గారు. మీరు ఎన్ని చేసినా ఏం కాదు, దేవుడు మా వందుకు ఉన్నాడు. నిజాయితీపరుడు, నిష్పాక్షపరుడు వ్యక్తి, అనుక్షణం పేదల జీవితాల కోసం ఆలోచించే వ్యక్తి. మరి ఆయనకు మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అసత్య భావనలు చేసినా ఏం కాదని చెప్పేసి కూడా మరి ఈ సభ సందర్భంగా నేను చెప్తాను. అదేవిధంగా మా ఉద్యమానికి ఊపిరివ్వడానికి ఉద్యమంలో ఇంతో చదువుకున్న మా ముదిరాజు సైనికులు మరి రాబోయే రోజుల్లో మరి పోరాటాలకు మా ఉద్యమం ఉధృతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే మరి మా యువత ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మరి వారు వస్తేనే మా హక్కుల పరిరక్షణ నిలబడతానని చెప్పేసి కూడా మా యువతరానికి పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే మా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఒకే వేదికకు వచ్చి ఒకే వేదికగా ఒకే మాట ఒకే బాణి అనే అటువంటి దాని మీద మరి జేఏసీ ఏర్పాటు చేసి ఎవరు ఏ సంఘాలనున్నా, ఎవరు ఏ రాజకీయ పార్టీలున్నా ఒక సంఘాన్ని రూపుమార్పి ఆ వేదిక తయారు చేసి దాన్ని జేఏసీగా మార్చితేనే మనకు సాధ్యమవుతుందనే దాని మీద కూడా మా రాష్ట్రంలోని ముద్రా సంఘ ప్రతినిధులకు, ముఖ్యులకు, సంఘ వ్యవస్థకులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రణాళికలో భాగంగానే మరి సంఘాలకు అధికంగా, రాజకీయాలకు అధికంగా అందరినీ కలిపిపోయే కార్యక్రమం చేపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మేము ఒక ప్రణాళిక చేస్తున్నాం, ఒక డిజైన్ చేస్తూ ఉన్నాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తిప్పికొట్టడానికి మా యువతరం ముందుకు వస్తుంది. త్వరలో ఈ పాదయాత్రలు, ఈ ధర్నాలు, ఈ నిరాదీక్షలు ఇంకా ఉండయి. చట్టబద్ధంగా మేము శాంతియుతంగా మేము ముందుకు పోతాము. మా హక్కుల పరిరక్షణకై ఎంత దూరమైనా పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు నరసింహరాజు. నేను ముదిరాజు అధ్యయన వేదిక పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తం శ్రీనివాస్ గారు ముదిరాజు జాతిలో ఉన్నటువంటి వివిధ రంగాలలో పలు రకాల సేవలు అందిస్తున్నటువంటి కళాకారులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఇతర వృత్తులలో రాణిస్తున్నటువంటి వారందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి జాతిలో ఉండేటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తూ వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్తం శ్రీనివాస్ గారికి ఉద్యోగులు, కళాకారులు, వివిధ రంగాల నైపుణ్య వ్యక్తులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ జాతిలో ఉన్నటువంటి పలు సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి మాకు తగిన న్యాయం జరిగే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.